శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. జూలై 15 నుండి సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించడంతో బెంగాల్ మరియు బీహార్లో మంచి వర్షాలు కురుస్తాయి. కానీ కుజుడు సింహరాశిలో సంచరించే సమయంలో జూలై 18న శని మీనరాశిలో తిరోగమనంలో ఉండడం వలన ఋతుపవనాలు వర్షపాతం సాధారణ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. యూరప్ మరియు పశ్చిమ ఆసియాల్లో అశాంతి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. జూలై 2వ భాగంలో కుజుడు మరియు కేతువు సింహరాశిలో దగ్గరగా కలిసి ఉంటారు. ఇది ప్రపంచంలో అనేక ప్రదేశాల్లో హింసాత్మక సంఘటనలు పెరుగుదలకు దారితీస్తుంది. మనం గత వీడియోలో చెప్పుకున్నాం, ఇజ్రాయెల్ ఇరాన్పై అణుయుద్ధానికి దారితీస్తుందని, అట్లాగే రష్యా ఉక్రెయిన్ తాత్కాలికంగా యుద్ధ విరమణ చేసిన మరలా దాడులు పెరిగే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అవే గత వీడియోలో జరిగాయా లేదా అనేది మీరు ప్రేక్షకులు వ్యూవర్స్ కంపారిజన్ చేసుకోవాలి. అట్లాగే అగ్నిరాశి అయిన సింహరాశిలో కుజుడు మరియు కేతువుల కలయిక ఉగ్రవాద సంఘటనలు మరియు సైనిక కార్యకలాపాల కారణంగా మధ్య పాశ్చాత్య ఆసియాలోని అనేక దేశాల్లో అశాంతిని సృష్టిస్తుంది. ఇజ్రాయెల్ జాతకం మే 14, 1948 సాయంత్రం 4 గంటలకు లగ్నంలో, దీనిలో కుజుడు సింహరాశిలో 12వ ఇంట్లో కూర్చున్నాడు. ఇజ్రాయెల్ జాతకంలో 8వ ఇంట్లో కూర్చున్న రాహువు యొక్క అంతర్దశ జరుగుతోంది. ఇప్పుడు కుజుడు సింహరాశి ప్రయాణంలో రావడంతో ఇజ్రాయెల్ విదేశాంగ విధానం ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గాజాలో ఉగ్రవాద సంస్థ హమాస్పై ఇజ్రాయెల్ తీసుకున్న దూకుడు చర్య ఇప్పుడు అమెరికా పాశ్చాత్య దేశాల మద్దతు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. జూలై 2వ భాగంలో మరియు ఆగస్టులో ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య సైనిక సంఘర్షణ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుంది మరియు అసాధారణ వర్షపాతం ఉంటుంది. ప్రపంచ జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు మరియు కేతువుల సంయోగం అసాధారణ వర్షపాతం మరియు ద్రవ్యోల్బణం కలయికగా చెప్పబడుతుంది. కుజుడు మరియు కేతువుల సంయోగ కారణంగా అగ్ని ప్రమాదాలు మరియు అనేక రకాల వాహన ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈసారి ఈ 2 అశుభ గ్రహాల సంయోగం స్వతంత్ర భారతదేశ జాతకంలో 4వ ఇంట్లో ఏర్పడుతుంది. ఇది రాబోయే 50 రోజుల్లో అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వ భవనాలు మరియు పెద్ద వాణిజ్య భవనాల్లో అగ్ని ప్రమాదాలకు కారణంగా సంభవించే ప్రమాదానికి సంకేతాలు సూచిస్తున్నాయి. జూలై 2వ భాగంలో మరియు ఆగస్టులో ద్రవ్యోల్బణం పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నీటికి మూలక రాశి శని సంచార కారణంగా ముడి చమురు ఉత్పత్తి పెరుగుతుంది. కానీ చమురు కంపెనీలు ప్రస్తుత లాభాలని తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉండవు. దీని కారణంగా భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెద్దగా తగ్గకపోయినా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుజుడు మరియు కేతువుల సంయోగ కారణంగా ఉత్తర మరియు పశ్చిమ భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో అసాధారణ వర్షపాతం పంటలకు నష్టం కలిగిస్తుంది. అంతేకాకుండా
కుజకేతువుల యొక్క ప్రభావం చేత అటు కేంద్ర ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల్లోని 2 ప్రభుత్వాల్లో ముందుగా తెలంగాణ ప్రభుత్వంలో కొంత అస్థిరత్వం, అలాగే సీనియర్ల యొక్క తిరుగుబాటు, ఆగస్టు సంక్షోభాన్ని తావిస్తున్న ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర సీఎం వారి యొక్క ప్రమాణ స్వీకార లగ్నాన్ని ప్రధానంగా తీసుకున్నట్లయితే ఎటువంటి అవాంతరాలనైనా అధిగమించగలడు అనేటువంటి అంశాన్ని గ్రహస్థితులు గోచరిస్తున్నాయి. అంతేకాకుండా ఈ కుజ కేతువుల యొక్క సంయోగ కారణం వలన తెలంగాణ ప్రాంతంలో హైడ్రా పురోగతి సాధిస్తూ పట్టణంలో ఉన్నటువంటి జలాశయాలను సంరక్షించడంలో ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను తీసుకొచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. అంతేకాకుండా రాబోయేటువంటి ఎన్నికల సమయంలో కూడా తీవ్ర ఒత్తిళ్లను కూడా అధిగమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రైతాంగానికి అవసరానికి అనుకూల వాతావరణం ఉంటుంది. కొంత ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ రైతాంగంలో వాటిని పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు సహకరించి రైతాంగానికి బాసటగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దాడులు, ప్రత్యంతర దాడులతో కొంత భావోద్వేగాలకు లోనయ్యేటువంటి పరిస్థితులు జూలై నాటికి కొన్ని మార్పులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కృష్ణా పరివాహక ప్రాంతం ఒక పెను తుఫాన్, మనం గతంలో ఎలాగైతే బుడమేరు కట్ట ఎలాంటి ప్రభావం చూపించిందో అటువంటి పరిస్థితులు మరొక ప్రాంతంలో కూడా మనకు గోచరించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెల్లూరు జిల్లా ఈసారి తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉన్నాయి. అట్లాగే శ్రీకాకుళం, విజయనగరం, ఉత్తరాంధ్ర కొంత వర్షాభావ పరిస్థితుల వలన కొన్ని ఉపనదులకు గళ్ళు పడేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల పరిపాలనా విధానం ఈ 52 రోజుల్లో తీవ్ర ఒత్తిళ్లని అధిగమించి సుస్థిరమైనటువంటి పాలన ఇవ్వడానికి ప్రభుత్వాలకు ఈ కుజకేతువులు పరిపూర్ణంగా సహకరిస్తాయి. సో మరొక కొత్త అంశంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.